ధ్యానం అనగానే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం గుర్తొస్తుంది కదా. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, దీనికి పిరమిడ్ శక్తిని కూడా జోడిస్తే ఏమవుతుందని? ఈరోజు మనం ధ్యానాన్ని, పిరమిడ్ల జ్యామితీయ శక్తిని కలిపే ఒక ఆసక్తికరమైన గైడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అనుభవం మనలో చాలా మందికి ఉండే ఉంటుంది కదండి. మనసులో ఆలోచనలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఒకటి దాని వెంటే ఇంకొకటి, అస్సలాగకుండా ఒక ప్రవాహంలా. వాటిని ఆపాలని ఎంత ప్రయత్నించినా కుదరదు. అసలు ఈ ఆలోచనల వరదను అదుపు చేయడం సాధ్యమేనా? ఈ గైడ్ సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. సరే, దీనికి సమాధానమేంటంటే ధ్యానం. కానీ ఆగండి, ఇది కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మాత్రమే కాదట. ఈ గైడ్ ప్రకారం ధ్యానమనేది విశ్వశక్తి మనలోకి ప్రవహించడానికి ఒక గేట్వే లాంటిది. అంటే ఒక ప్రవేశద్వారమన్మాట. సరే, అసలు ధ్యానం వెనుకున్న ప్రాథమిక సూత్రమేంటి? దాని ప్రధాన లక్ష్యం మనస్సుని పూర్తిగా నిశ్శబ్దం చేయడమే. దాని గురించిప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఈ గైడ్ ప్రకారం ధ్యానమంటే చాలా సింపుల్. మనసులో వచ్చే ఆ ఆలోచనల ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయడమే. అంటే మనస్సును ఒక ఖాళీ క్యాన్వస్లా మార్చేయడమన్మాట. ఆ ఆలోచనలు లేని నిశ్శబ్ద స్థితే ధ్యానం యొక్క అసలు సిసలైన లక్ష్యం. మరి ఆ ఆలోచనలను ఆపడమెలా? దానికోసం ఈ గైడ్ ఆనాపానసతి అనే ఒక అద్భుతమైన శ్వాస టెక్నిక్ను పరిచయం చేస్తోంది. మరి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆనాపానసతి పేరు కాస్త కొత్తగా అనిపించొచ్చు. ఇది పాలి భాష నుంచి వచ్చింది. ఇందులో ఆనా అంటే లోపలికి పీల్చే శ్వాస, అపానా అంటే బయటకు వదిలే శ్వాస. పేరు ఎంత క్లిష్టంగా ఉన్నా పద్ధతి మాత్రం చాలా సులభం. మన సహజమైన శ్వాసను జస్ట్ గమనిస్తూ ఉండటమే. సరే, మరి ఈ పద్ధతిలో ఉండే 4 ముఖ్యమైన స్టెప్స్ ఏంటో చూద్దాం. మొదటగా సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కళ్ళు మూసుకోవాలి. దీనివల్ల మన శక్తి బయటకు పోకుండా ఉంటుంది. ఇక అసలైన పని, మన శ్వాసను గమనించడం. ఒకవేళ మనసు అటు ఇటూ వెళ్తే దాన్ని మళ్ళీ సున్నితంగా వెనక్కి శ్వాస మీదకు తీసుకురావాలి. అంతే. మరి ఎంతసేపు ధ్యానం చెయ్యాలి? దీనికి ఈ గైడ్ ఒక సింపుల్ ఫార్ములా ఇస్తోంది. మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 ఏళ్ల వ్యక్తి 40 నిమిషాలు చేయాలన్నమాట. చాలా సింపుల్ కదా. సరే, ఇంత సమయం కేటాయించి ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ గైడ్ ప్రకారం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అన్ని కావు, నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ బెనిఫిట్స్ లిస్ట్ చూస్తే మన జీవితంలో దాదాపు ప్రతి ఆస్పెక్ట్ని ఇది టచ్ చేస్తుందని అర్థమవుతుంది. కేవలం అనారోగ్యాలను నయం చేయడమే కాదు, జ్ఞాపక శక్తి పెరగడం, మన పనిలో ఎఫిషియన్సీ పెరగడం, చివరికి మన సంబంధాలు మెరుగుపడటం వరకు దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించచ్చు. ఈ గైడ్ ఏం చెప్తోందంటే, కేవలం అరగంట గాఢమైన ధ్యానం చేస్తే అది ఏకంగా 6 గంటల నిద్రతో సమానమట. నమ్మగలరా? ఇవి కేవలం శారీరక, మానసిక ప్రయోజనాలే కాదు, అంతకు మించి జీవితంలో చాలా లోతైన ప్రశ్నకు ఇది సమాధానం చూపిస్తుందని ఈ గైడ్ చెప్తోంది. అదేంటంటే, అసలు మన జీవిత పరమార్థమేంటి, మన అసలైన లక్ష్యం ఏంటి అనేదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సాధన సహాయపడుతుందట. ఇప్పటివరకు మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం కదా. కాని ఈ గైడ్లో ఉన్న అసలు సిసలైన యునీక్ పాయింట్ ఇప్పుడే వస్తోంది. అదే ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఎలా జోడించాలి అనేది. పిరమిడ్ అనగానే మనకు గుర్తొచ్చేది దాని ఆకారం. కానీ ఈ గైడ్ ప్రకారం అది కేవలం ఒక స్ట్రక్చర్ కాదు. భూమిపై అత్యంత స్థిరమైన నిర్మాణమైన పిరమిడ్ విశ్వశక్తిని ఒక యాంటెనాలా ఆకర్షించి దాన్ని ఒకచోట కేంద్రీకరించే పవర్ఫుల్ టూల్లా పనిచేస్తుందట. అయితే ఇక్కడొక కండిషనుంది. ఏ పిరమిడ్ పడితే ఆ పిరమిడ్ ఈ శక్తిని ఇవ్వదట. దాన్ని సరైన దిక్కులకు, అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్కు కరెక్ట్గా అలైన్ చేయాలి. అలాగే దాన్ని 51 డిగ్రీల 51 నిమిషాల గోల్డెన్ యాంగిల్లో కట్టాలి. ఇలా చేసినప్పుడే ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం పిరమిడ్ బేస్ నుంచి 3వ వంతు ఎత్తులో కేంద్రీకృతమవుతుందట. అదే అసలైన పవర్ స్పాట్. మరి మామూలు ధ్యానానికి, పిరమిడ్ కింద చేసే ధ్యానానికి తేడా ఏంటి? చూడండి, సాధారణ ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తుంది, కరెక్టే. కాని
పిరమిడ్ కింద కూర్చుని చేస్తే ఆ ఎఫెక్ట్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ధ్యాన ప్రక్రియను స్పీడప్ చేసే ఒక బూస్టర్ లాంటిది. అయితే ఈ ఎనర్జీని పెంచుకోడానికి పిరమిడ్ ఒక్కటే దారి కాదు. ఈ గైడ్ ప్రకారం ఇంకా కొన్ని మార్గాలున్నాయి. ఉదాహరణకు ఒంటరిగా కాకుండా ఒక గ్రూప్తో కలిసి ధ్యానం చేసినా లేదా పౌర్ణమి రోజున చేసినా కూడా దాని పవర్ 3 రెట్లు పెరుగుతుందట. ఇప్పుడు ఆలోచించండి, ఈ శక్తులన్నింటినీ కలిపితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. ఒక పౌర్ణమి రాత్రి ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ కింద ఒక గ్రూప్తో కలిసి ధ్యానం చేస్తే దాని ప్రభావం ఏకంగా 9 రెట్లు, అవును 9 టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుందని ఈ గైడ్ చెప్తుంది. సరే, ఇంత శక్తివంతమైన పద్ధతితో మనం చివరికి ఎక్కడికి చేరుకుంటాం? ఈ ప్రయాణం యొక్క అల్టిమేట్ గోలేంటి? ఈ గైడ్ ప్రకారం అదే జ్ఞానోదయం. ఈ జ్ఞానోదయం అనే ప్రక్రియను ఈ గైడ్ 3 సింపుల్ స్టేజెస్గా వివరిస్తోంది. మొదటిది శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల మనసు పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇక రెండవ స్టేజ్లో అలా ఏర్పడిన ఖాళీని నింపడానికి విశ్వశక్తి మన శరీరంలోకి వరదలా ప్రవహిస్తోంది. ఇక ఫైనల్గా 3వ స్టేజ్లో అలా శరీరంలో తగినంత శక్తి చేరినప్పుడు థర్డ్ ఐ లేదా తృతీయ నేత్రం యాక్టివేట్ అవుతుందట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం ధ్యానం ఒక్కటే సరిపోదని ఈ గైడ్ చాలా స్పష్టంగా చెప్తోంది. దానికి తోడుగా మరికొన్ని కూడా అవసరం. ఈ గైడ్ ప్రకారం జ్ఞానోదయం అనేది 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది శక్తిని పొందడానికి మనమింతసేపు మాట్లాడుకున్న ధ్యానం. రెండవది మనం వెళ్తున్న మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి స్పిరిచువల్ బుక్స్ చదవడం, అంటే స్వాధ్యాయం. ఇక మూడవది మనకొచ్చే అనుభవాలను పంచుకోవడానికి, సందేహాలను తీర్చుకోవడానికి జ్ఞానులతో సాంగత్యం చేయడం. ఈ 3 కలిసినప్పుడే ఆ ప్రయాణం పరిపూర్ణమవుతుందన్నమాట. చివరగా ఈ గైడ్ మనందరికీ ఒక చాలా శక్తివంతమైన సందేశంతో ముగుస్తుంది. అదేంటంటే మీరే మీ గురువు. అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి బాధ్యత మనదే. బయట ఎంతమంది మార్గదర్శకులు ఉన్నా అసలైన మార్గం, అసలైన గురువు మన లోపలే ఉంటారు.